Java 8 is having big changes, okay. JDKలో Java 1 having started లో Java 1 having more features, okay. తర్వాత Java 1.5 is a standard edition. Java 1.8లో చాలా చేంజెస్ వచ్చాయి. తర్వాత బిగ్ ఫీచర్స్ యాడ్ అయింది Java 8లో. ఈ రిమైనింగ్ వర్షన్స్ అన్ని కొన్ని ఫీచర్స్ చేంజ్ అవ్వడం, ఉన్న క్లాసెస్ని మాడిఫై చేయడం, సమ్ జెనరిక్స్ యాడ్ చేయడం, డైమండ్ సింబల్స్ యాడ్ చేయడం, స్విచ్ కేసెస్లో స్ట్రింగ్ని యాడ్ చేయడం, లైక్ ఎక్సెప్షన్ క్లాసెస్ని చేంజ్ చేయడం ఇలా వచ్చాయి. కానీ Java 8 కంప్లీట్లీ జావా ప్రోగ్రామింగ్ స్టైల్ని మార్చేసింది అన్నట్టు, ఓకే. బిఫోర్ Java 7 ప్రోగ్రామేటిక్ వేలో ఎలా రాసేది, ఆఫ్టర్ Java 8 ఎలా ప్రోగ్రామ్ రాస్తున్నానో అది కొంచెం మారిపోయింది అన్నట్టు. అంటే Java 7లో ఏంటంటే ఎక్కువ కోడ్ రాసేవాళ్ళం డ్యూ టు అంటే ఒక 2 లైన్లో రాయాల్సిన కోడ్ని కంపేర్ విత్ Java 8, Java 7లో ఒక 10 లైన్స్ రాయాల్సి వచ్చేది అన్నట్టు. ఇది ఎలా యాడ్ చేశారంటే Java 8లో కొన్ని న్యూ ఫీచర్స్ యాడ్ అయ్యాయి, ఓకే. అవి ఏంటో మనం చూద్దాం, ఓకే. ఫస్ట్ Java 8 ఇంట్రడ్యూస్డ్ లాట్ ఆఫ్ ఫీచర్స్, ఓకే. సో ద మెయిన్ జావా వర్షన్లో అంటే కోడింగ్ స్టైల్ మారింది, జావా వే ఆఫ్ రైటింగ్ కోడ్ అనేది మారింది, ఓకే. Java 8 version changed the coding style with new features, okay. New features ఏంటనే మనం చూద్దాం, ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే ద మెయిన్ మోటో ఆఫ్ Java 8 ఏంటి, అసలు Java 8 ఏంటి, ఎయిమ్ ఆఫ్ Java 8, మెయిన్ ఎయిమ్ ఆఫ్ Java 8. Java 8 ఎందుకు Java 8లో ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తారు న్యూ ఫీచర్స్, ద అడ్వాంటేజెస్ ఆఫ్ Java 8 ఏంటన్నట్టు, ఓకే. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ Java 8 తర్వాత ఫస్ట్ ఏంటంటే టు సింప్లిఫై ప్రోగ్రామింగ్. అంటే మన వే ఆఫ్ రైటింగ్ అనేది ప్రోగ్రామింగ్ స్టైల్ని సింప్లిఫై చేశారు ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే టు ఎనేబుల్, దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్, యూ షుడ్ సే దిస్ వన్గా, ఎనేబుల్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్, ఓకే. ఫంక్షనల్ ప్రోగ్రామింగ్, ఓకే. థర్డ్ వన్ ఏంటంటే టు రైట్ లెస్ కోడ్, okay, to write more readable and concise code. Concise అంటే yeah, so reduce the code, okay. These are the main features of Java 8, okay. So to simplify the programming style, to enable the functional programming, టు రైట్ మోర్ రీడబుల్ అంటే ఓకే బై కోడ్ చూడంగానే మనకు అర్థం కాదు. ఒక 1000 లైన్స్ కోడ్ ఉందనుకో, దాన్ని చదవాలంటే ఈజ్ ఇట్ రీడబుల్, సింప్లిఫై అయిందనుకో, ఒక 10 లైన్స్ ఉందనుకో, ఇట్ విల్ బి రీడబుల్, రైట్. అలా చాలా స్టెప్స్ రెడ్యూస్ చేస్తారు Java 8లో. దీనివల్ల ఏమవుతుంది, కోడ్ కన్సైజ్ అనేది జరుగుతుంది, ఓకే. దీస్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్, ఓకే. దీస్ ఆర్ ద మెయిన్ అడ్వాంటేజెస్, ఓకే. సో న్యూ ఫీచర్స్ ఏంటి Java 8లో, న్యూ ఫీచర్స్ ఏం యాడ్ అయ్యి, ఇప్పటిదాకా మనం Java 8లో న్యూ ఫీచర్స్ ఉన్నాయి అంటున్నాం. వాట్ ఆర్ ద న్యూ ఫీచర్స్, ఓకే. న్యూ ఫీచర్స్ ఇన్ Java 8 ఏంటవి న్యూ ఫీచర్స్, హరి Java 8, ఓకే. ఫస్ట్ మనం 1 by 1 వద్దాం, ఓకే. ఒకదానికోటి ఇంటర్రిలేటివ్. ఫస్ట్ ఏంటంటే ఇంటర్ఫేసెస్ చేంజెస్. ఇంటర్ఫేసెస్లో కొన్ని చేంజెస్ వచ్చాయి. ఏంటంటే ఇదివరకు మనకి ఏం తెలుసు, ఇంటర్ఫేసెస్లో ఓన్లీ డిఫాల్ట్ మెథడ్స్ ఉంటాయి, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి, రైట్. ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి. అంటే ఇంటర్ఫేసెస్లో మనం రాసిన ఇంటర్ఫేసెస్లో ఏంటి, ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్సే ఉంటాయి. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అంటే ఏంటి, నో ఇంప్లిమెంటేషన్. ఒక 1 లైన్ ఆఫ్ కోడ్ ఉంటుంది, మనం ఎక్కడ ఇంటర్ఫేస్ తీసేసుకున్నా 1 లైన్ ఆఫ్ కోడ్ ఉంటుంది, దట్స్ ఇట్ కదా. మెథడ్, రిటర్న్ టైపు, పబ్లిక్ యాక్సెస్ స్పెసిఫైర్, రిటర్న్ టైపు, మెథడ్ నేము, పారామీటర్స్ అండ్ విత్ క్లోజ్డ్ విత్ ద కామా. మన ఇంటర్ఫేసెస్ ఏంటి ఇక్కడ, ఆల్ సర్వీసెస్ ఇంటర్ఫేసెసే కదా. మన సర్వీసెస్ చూసుకుంటే సర్వీస్ క్లాసెస్లో సో ఇంటర్ఫేస్ అంటే ఎలా ఉంటుంది, సో ఐ విల్ టేక్ దిస్ ఇంటర్ఫేస్. సో దిస్ ఈజ్ అ ఇంటర్ఫేస్, రైట్.
ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి, అంటే ఇంప్లిమెంటేషన్ ఉండదు. దీస్ ఆర్ ద అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. అంటే యాక్చువల్లీ ఇది ఏం చేస్తుందని ఉండదు, దీని ఇంప్లిమెంటేషన్ క్లాసెస్లో ఇంప్లిమెంటేషన్ ఉంటుంది, రైట్? ఇదే కదా అబ్స్ట్రాక్ట్ ఫీచర్ అనేది. సో కానీ జావా 8లో ఏమైందని అంటే, జావా 8లో సో డిఫాల్ట్ మెథడ్స్ యాడ్ అయ్యాయి, అంటే ఇంటర్ఫేసెస్లో కూడా డిఫాల్ట్ మెథడ్స్ వచ్చాయి. ఓకే, డిఫాల్ట్ మెథడ్స్. దీంతో పాటు వి గాట్ స్టాటిక్ మెథడ్స్. ఓకే, డిఫాల్ట్ మెథడ్స్ అండ్ స్టాటిక్ మెథడ్స్ అంటే ఇవేంటి, ఎలా రాయాలి ఇంటర్ఫేసెస్లో అనేది మనం చూద్దాం. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫీచర్. ఓకే, సెకండ్ వన్ ఏంటంటే లాంబ్డా ఎక్స్ప్రెషన్. లాంబ్డా, దిస్ ఈజ్ బిగ్గెస్ట్ ఫీచర్. ఓకే, లాంబ్డా ఎక్స్ప్రెషన్స్. ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి, మ్యాథమెటిక్స్లో ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి, ఒక ఫంక్షన్స్ సంథింగ్ చూస్తాం కదా. ఓకే, ఎక్స్ప్రెషన్స్, లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ సెకండ్ వన్. థర్డ్ వన్ ఏంటి, ఫంక్షనల్ ఇంటర్ఫేస్. ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్లో చేంజెస్ వచ్చాయి. ఓకే, ఇంటర్ఫేసెస్లో చేంజెస్ వచ్చాయి, దట్స్ ఓకే. కానీ ఇంకొక ఇంటర్ఫేస్ టైప్ యాడ్ అయింది, అదేంటి ఫంక్షనల్ ఇంటర్ఫేస్. కొత్త ఇంటర్ఫేస్, ఒక టైప్ ఆఫ్ ఇంటర్ఫేస్ యాడ్ అయింది, దాన్ని ఏమంటారు ఫంక్షనల్ ఇంటర్ఫేస్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఫంక్షనల్ ఇంటర్ఫేస్. సో ఫోర్త్ వన్ ఏంటి, ఈ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, అవి ఏంటి తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ గుర్తుపెట్టుకోండి. అంటే ఏమైనా న్యూ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ యాడ్ అయ్యాయా జావా 8లో, ఆల్రెడీ ఉన్న వాటిని ఫంక్షనల్ ఇంటర్ఫేస్గా కన్వర్ట్ చేశారా, ఇవన్నీ మనం ఫర్దర్గా ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేసినప్పుడు చేద్దాం. జస్ట్ మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇంటర్ఫేసెస్లో చేంజెస్ వచ్చాయి, ఏంటవి డిఫాల్ట్ మెథడ్స్ అండ్ స్టార్టింగ్ మెథడ్స్ యాడ్ అయ్యాయి, తర్వాత లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ వచ్చాయి, ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ అనేది యాడ్ అయ్యాయి. ద ఫోర్త్ వన్ ఏంటంటే స్ట్రీమ్స్ API. బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ విత్ ద జావా 8 అంటే స్ట్రీమ్స్ API, స్ట్రీమ్ అనే API యాడ్ అయింది. ఓకే, అంటే ఇవన్నీ ఒకదానికి ఇంటర్ రిలేటెడ్. ఓకే, ఒకదానికి ఒకటి కనెక్టివిటీ. అంటే ఫస్ట్ నీకు ఇంటర్ఫేసెస్ అర్థం కాకుండా ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అర్థం కాదు, ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అర్థం కాకుండా లాంబ్డా ఎక్స్ప్రెషన్ అర్థం కాదు, లాంబ్డా ఎక్స్ప్రెషన్ లేకుంటే స్ట్రీమ్స్లో నువ్వు ఎలా ఒక ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ ఎనేబుల్ చేస్తున్నది స్ట్రీమ్స్ అర్థం కాదు. సో 1 by 1 ఈజ్ ఇంటర్ రిలేటెడ్. ఓకే, కేర్ఫుల్గా వినాలి, ఒకటి స్కిప్ అయితే ఇంకోటి అర్థమయ్యే ఛాన్సే లేదు. స్ట్రీమ్స్ తర్వాత ఏంటంటే ఆప్షనల్ క్లాస్. మనం ఆప్షనల్ క్లాస్ యూజ్ చేస్తున్నాం కదా, ఆప్షనల్ క్లాస్ అది ఎలా జావా 8లో వచ్చింది, ఆప్షనల్ క్లాస్. ఈ ఆప్షనల్ క్లాస్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి. 6th వన్ ఏంటి, డేట్ అండ్ టైం APIలో కూడా కొన్ని చేంజెస్ వచ్చాయి. ఏంటవి అంటే ఇదివరకు ఆల్ డేట్ అండ్ టైం API థ్రెడ్ సేఫ్ అన్నట్టు, ఆల్ మెథడ్స్ డేట్ అండ్ టైం APIలో సింక్రనైజ్డ్ మెథడ్స్. వాటి వల్ల ఏమవుతుందనంటే మోస్ట్ ఆఫ్ ద టైం వేస్ట్ అవుతుంది, పర్ఫార్మెన్స్ ఇష్యూ వస్తుంది అన్నట్టు. సో దానికోసం ఏం చేశారంటే వీళ్ళు ఈ జావా 8లో డేట్ అండ్ టైం API యాడ్ చేశారు. డేట్ అండ్ టైం APIలో అంటే కొన్ని న్యూ క్లాసెస్ యాడ్ అయ్యాయి, అవి వెరీ ఫాస్ట్గా ఉంటాయి, ఎందుకంటే అవి నాట్ సింక్రనైజ్డ్. ఓకే, జోడా API అనేది ఒకటి యాడ్ అయింది అన్నట్టు, జోన్ రిలేటెడ్ API. అదేంటనేది మనం డిస్కస్ చేద్దాం. తర్వాత ఏంటంటే మనం మొన్న చూసాం స్ప్లిట్ ఇటరేటర్. ఇదివరకు మనకి ఇటరేటర్ అంటే మనం మన జావా కలెక్షన్ చేసేటప్పుడు ఇటరేటర్, లీస్ట్ ఇటరేటర్ అని వచ్చాం, కానీ డాట్ కొట్టగానే స్ప్లిట్ ఇటరేటర్ అనేది కూడా వస్తుంది, రైట్? స్ప్లిట్ ఇటరేటర్ యాడ్ అయింది ఇక్కడ. ఓకే, స్ప్లిట్ ఇటరేటర్. ఓకే, నెక్స్ట్ ఏంటి, స్ట్రింగ్ జాయినర్. ఓకే, అంటే కామా సపరేటెడ్తో ఉన్న వాల్యూస్ని జాయిన్ చేయడానికి స్ట్రింగ్ జాయినర్ అనే క్లాస్ ఒకటి యాడ్ అయింది. ఓకే, స్ట్రింగ్ జాయినర్. సో 9th వన్ ఈజ్ కన్స్ట్రక్టర్ రిఫరెన్సెస్. ఓకే, మెథడ్ రిఫరెన్సెస్ అంటే మనం మెథడ్ని కాల్ చేయాలి. ఇదివరకు మెథడ్ కాల్ చేయాలంటే ఏం చేసేవాళ్ళం, మెథడ్ ఒక క్లాస్లో మెథడ్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ నేమ్ అనేవాళ్ళం. కానీ ఇప్పుడు వీ డోంట్ నీడ్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా వీ కెన్ డైరెక్ట్లీ కాల్ ద మెథడ్. ఎలా, అది మెథడ్ రిఫరెన్సెస్ యూజ్ చేసుకోండి. ఓకే, ఈ మెథడ్ రిఫరెన్సెస్ సింబల్ ఎలా అంటే ఆబ్జెక్ట్ ప్లేస్లో ఏం చేస్తారంటే లైక్ క్లాస్ నేమ్ ఈ డబుల్ సెమికోలన్ ఆపరేటర్, దీన్ని మెథడ్ రిఫరెన్స్ అంటారు. సో డబుల్ సెమికోలన్ రైట్ గెట్ సమ్ మెథడ్ నేమ్ ఇన్ ద మెథడ్ నేమ్ కాల్ చేస్తారు. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా అవసరం లేదు. ఓకే, మనకు డైరెక్ట్ ఇలా కాల్ చేస్తే సరిపోతుంది, మనకు గెట్ అనుకో అవసరం లేదు. ఓకే, డైరెక్ట్ కాల్ చేయొచ్చు.
సో దిస్ ఈజ్ మెథడ్ రిఫరెన్సెస్. ఇలానే వీ హ్యావ్ ఎ కన్స్ట్రక్టర్ రిఫరెన్సెస్ ఆల్సో. ఓకే, కన్స్ట్రక్టర్స్ని కూడా డైరెక్ట్ క్లాస్ నేమ్ ద్వారా చేయొచ్చు. ఓకే, కన్స్ట్రక్టర్ రిఫరెన్సెస్. ఓకే, కన్స్ట్రక్టర్ రిఫరెన్సెస్. తర్వాత 11th వన్ ఏంటంటే సమ్ చేంజెస్ వచ్చాయంట కలెక్షన్ ఫ్రేమ్వర్క్లో. ఇవన్నీ వచ్చాయి కదా, అందుకే ఈ ఏపీఐస్ అన్నీ మనకు ఫైనల్గా కలెక్షన్ క్లాసెస్లో అయ్యాయి. కలెక్షన్ ఫ్రేమ్వర్క్ చేంజెస్ అంటే నేను చెప్పాను కదా, యాష్ మ్యాప్లో జావా 8లో ఒక సర్టన్ థ్రెషోల్డ్ అంటే 8 ఎలిమెంట్స్ కనుక లింక్ లిస్ట్లో యాడ్ అయితే అప్పటి నుండి దాన్ని తీసేసి ఏం చేశారు, బ్యాలెన్స్డ్గా కన్వర్ట్ చేశారు. ఇలా కొన్ని చేంజెస్ వచ్చాయి కలెక్షన్ ఫ్రేమ్వర్క్లో కూడా. అవి ఏంటనేది మీరు గూగుల్ చేస్తే మీకు క్లియర్గా చేస్తాయి కలెక్షన్ ఫ్రేమ్వర్క్ చేంజెస్. ఓకే, దీస్ ఆర్ ద మెయిన్ చేంజెస్. ఓకే, ఫస్ట్ ఇంటర్ఫేస్ చేంజెస్, సెకండ్ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్, ఫంక్షన్ ఇంటర్ఫేసెస్, స్ట్రీమ్ ఏపీఐ, ఆప్షనల్ క్లాస్, డేట్ అండ్ టైం, స్ప్లిట్ ఇటరేటర్, స్ట్రింగ్ జాయినర్, మెథడ్ రిఫరెన్సెస్, కన్స్ట్రక్టర్ రిఫరెన్సెస్, కలెక్షన్ ఫ్రేమ్వర్క్ చేంజెస్. సో దీస్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ ఇన్ Java 8. డెఫినెట్గా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇలా ఉంటాయి. వాట్ ఆర్ ద ఫీచర్స్ యాడెడ్ ఇన్ ద Java 8? వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ Java 8? ఇంటర్వ్యూ క్వశ్చన్ will be anything. Okay, like tell me the advantages of Java 8 and what are the features added in the Java 8? Okay, Java 8 అన్నప్పుడు ఈ 11. సో ఈ 11 మెయిన్, ఇంకా చిన్న ఫీచర్స్ యాడ్ అయ్యాయి, కానీ మోస్ట్ డిస్కస్ చేయాల్సిన ఫీచర్స్ ఏంటంటే 11 ఫీచర్స్. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఇంటర్ఫేసెస్ తీసుకున్నాము. ఇంటర్ఫేసెస్ తీసేసుకొని ఇప్పుడు ఏం చేద్దామంటే, మీరు ఆల్రెడీ నేను నా ఇంటెలిజెంట్లో Java 17 పెట్టుకుంటాను, ఎక్లిప్స్లో Java 7 పెడతాను. ఓకే, ఈ ఎక్లిప్స్ మీకు ఇన్స్టాల్ చేసుకున్నారా? Could not find the Java virtual machine. Okay, JDK environment variables, click Java home ఉంది కదా, Java home 17 ఉంది. ఓకే, move to Java 17. ఓకే, Java 7. నెక్స్ట్ పాత్ వేరియబుల్ ఉంటుంది, పాత్ వేరియబుల్లో ఎడిట్ జావా హోమ్ బీన్. జావా వర్చువల్ మెషిన్ ఇంప్లిమెంటింగ్ ఎక్లిప్స్. Java version Java is not found because open అవ్వట్లేదు. మీకు అదే ఇష్యూ వస్తుంది చూడండి, జావా హోమ్ వస్తుంది. ఇక్కడ దిస్ ఈజ్ ఇంటర్ఫేస్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ డిఫాల్ట్ అనే కీవర్డ్ వచ్చేసింది. ఇదివరకు మనకు Java 8లో డిఫాల్ట్ కీవర్డ్ లేదు. డిఫాల్ట్ ఏంటంటే సో ఏదైనా ఒక స్టాటిక్ ఇన్ఫర్మేషన్ రాయడానికి, అంటే ఇది దిస్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ద ఇంప్లిమెంటేషన్. ఓకే, ఇది కామన్ టు ఆల్ ఇంప్లిమెంటేషన్స్. అంటే ఇంప్లిమెంటేషన్స్ అంటే ఏంటి జనరల్గా, అంటే ఇప్పుడు ఒక ఇంటర్ఫేస్ ఉంది, దానిలో కొన్ని మెథడ్స్ ఉన్నాయి, మనం దాంట్లో ఒక క్లాస్లో ఇంప్లిమెంట్ చేసేసుకొని అక్కడ మనం బిజినెస్ లాజిక్ మార్చేసుకొని మన ఓన్ బిజినెస్ లాజిక్ రాస్తారు ఇక్కడ. అంటే కరెంట్లో దాని ఇంప్లిమెంటేషన్ ఎలా ఉందో అలా రాసేస్తాం. ఫ్యూచర్లో ఇంకో ఇంప్లిమెంటేషన్ మార్చాలంటే మళ్ళీ ఇంకో క్లాస్ దీన్ని ఇంప్లిమెంట్ చేసేసుకొని దాని ఓన్ ఇంప్లిమెంటేషన్ మార్చేసుకుంటాం. అంటే మెథడ్ బాడీని మార్చేసుకుంటాం. మెథడ్ బాడీలో ఉన్న లైన్స్ మనం మార్చేసుకోవచ్చు. అట్లా ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ కూడా మార్చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్స్ యాడ్ చేయొచ్చు, వాటికి ఫీచర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు.
లైక్ లిస్ట్కి ఏంటి లింక్ లిస్ట్ ఉంది, అరే లిస్ట్ ఉంది, వెక్టర్, స్టాక్ ఉంది. అలానే సెట్కి ఏముంది, యాజ్ సెట్ ఉంది, లింక్డ్ యాజ్ సెట్ ఉంది, ప్రీ సెట్ ఉంది. ఇలా నెంబర్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్స్ అని మార్చుకుంటూ పోవచ్చు. అంటే ఇంప్లిమెంటేషన్లో బిజినెస్ లాజిక్స్ మార్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంటర్ఫేసెస్ మాత్రం మారదు. ఇంటర్ఫేసెస్ లిస్ట్ ఇంటర్ఫేస్ ఆల్వేస్ సేమ్, అందులో అవే మెథడ్స్ ఉంటాయి. కానీ వాటిని యాడ్ చేసేటప్పుడు ఎలా యాడ్ చేయాలి, వాటి బిజినెస్ లాజిక్, వాళ్ళ అల్గారిథము, వాటి పర్ఫార్మెన్స్ అవన్నీ ఏంటి ఇంప్లిమెంటేషన్ క్లాస్లో యాడ్ చేసేటప్పుడు వాటి బిజినెస్ లాజిక్ని మాడిఫై చేస్తూ ఉంటారు. పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయాలా, టైం కాంప్లెక్సిటీ తగ్గించాలా, ఇలా బేస్డ్ ఆన్ తోటి ఇంప్లిమెంటేషన్ క్లాస్ మార్చుంటుంది. కానీ ఇంటర్ఫేస్ మాత్రం ఆల్వేస్ కీప్ చేంజ్, సేమ్ అని ఉంటుంది. ఓకే, అది కీప్ చేంజ్ అవ్వదు ఉండదు. ఓకేనా. ఇప్పుడు ఏంటి, కానీ ఈ డిఫాల్ట్ మెథడ్స్ ఏం చేస్తున్నాయంటే ఇది ఆల్వేస్ సేమ్ టు ఆల్ ఇంప్లిమెంటేషన్స్. ఏ క్లాస్ వచ్చేసినా దీన్ని అంటే ఇప్పుడు ఒక ఈ యూజర్ సర్వీసెస్కి లెట్స్ సే 4 ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ ఉన్నాయనుకో, అన్నిటికీ డిఫాల్ట్ మెథడ్ సేమే. అంటే ఇక్కడ డైరెక్ట్ మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండేది ఇదివరకు ఇంటర్ఫేసెస్లో, కానీ ఇక్కడ మెథడ్ బాడీ ఉంటుంది. అంటే ఏదైతే ఈ క్లాసెస్, ఏదైతే ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ ఈ ఇంటర్ఫేసెస్ని ఇంప్లిమెంట్ చేస్తాయో వాటన్నిటికీ డిఫాల్ట్ ఇంటర్ఫేసెస్ మెథడ్ బాడీ సేమే ఉంటుంది. ఓకేనా, అది ఎలా అనేది చూద్దాం. ఓకే, సో డిస్ప్లే అని తీసుకుందాం. ఓకే, డిస్ప్లే యూజర్ నేమ్. ఓకే ఓకే, సో ఇది వరకు మనం ఇలా పెట్టేసామనుకో, ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసామనుకో జావా 7లో, అది ఇంటర్ఫేస్ కాబట్టి ఇట్స్ వోంట్ అలో. కానీ ఇక్కడ ఇట్ విల్ అలో, రైట్. సిస్ అవుట్ అయినా సిస్ అవుట్. ఓకే, హియర్ దిస్ ఈస్ యూజర్ సర్వీస్ డిఫాల్ట్ ఇంప్లిమెంటేషన్. అంటే ఇంప్లిమెంటేషన్ అంటే ఆల్రెడీ ఓపెన్ క్లోజ్ ఉంటే దాన్ని ఇంప్లిమెంట్ అంటారు, తెలుసు కదా, ఇంప్లిమెంటేషన్. ఓకే, అబ్స్ట్రాక్ట్ ఇంప్లిమెంటేషన్కి డిఫరెన్స్ ఏంటి, ఇలా డైరెక్ట్ ఎండ్ అయింది అనుకో దీన్ని అబ్స్ట్రాక్ట్, ఇది ఓపెన్ క్లోజ్డ్ కర్లీ బ్రేస్ ఉండి ఇలా ఓపెన్ అయిందంటే దీన్ని ఇంప్లిమెంటేషన్ అంటారు. ఓకేనా, ఇక్కడ డిఫాల్ట్ మెథడ్ రాసేసాం. కానీ జావా 8లో రాయొచ్చా, కెన్ వి రైట్ ఇన్ జావా 7. సో నేను జావా 7లో ఇంకో ప్రాజెక్ట్ ఓపెన్ చేశాను, రైట్. జావా 7 ఏది, ఇట్స్ క్లోజ్డ్. దిస్ ఈజ్ జావా 8. ఓకే, జావా 7. I think I closed that interfaces. ఒక విండో ఓపెన్ చేయలేము, ఇంకో విండో ఓపెన్ ఓపెన్ చేయాలంటే విండో ఓపెన్ చేయాలంటే సెట్టింగ్ మార్చాడు. ఓకే, దట్స్ ఓకే, తర్వాత చూద్దాం. ఎక్లిప్స్కి ఏమైంది, వై ఎక్లిప్స్ ఈస్ నాట్ కమింగ్. ఓకే, ఫస్ట్ మనం జావా 8 చూసి జావా 7లో చూద్దాం. క్రియేట్ చేశాను కానీ ఈ విండో ఓపెన్ అవ్వట్లేదు, దీంట్లో సెట్టింగ్స్ మార్చాలి. ఇక్కడ స్టార్ట్ చేసాం, రైట్. యూజర్ నేమ్, కానీ ఇక్కడ నేను డిఫాల్ట్ మెథడ్ రాయచ్చా, డిఫాల్ట్ మెథడ్. ఆర్ యూ గెటింగ్ కీవర్డ్? నో, యూ కెనాట్ రైట్ ద డిఫాల్ట్ మెథడ్. అదే జావా 8లో యూ కెన్ రైట్. సి, ఇక్కడ నేను డిఫాల్ట్ మెథడ్ రాగానే ఆటోమేటిక్గా నాకు కీవర్డ్ ఇచ్చింది, ఈవెన్ ఇట్స్ నాట్ సజెస్టింగ్ ద కీవర్డ్. ఇప్పుడు ఇది తీసేసుకొని సేమ్ మెథడ్ ఐ పుట్ ఇట్ ఇన్ జావా 7. ఏమంటుంది అది, ఈ డిఫాల్ట్ మెథడ్స్ అంటే ఏంటో నాకు తెలియదు రాబోయే అని అంటుంది. అర్థమవుతుందా? ఎందుకంటే ఈ డిఫాల్ట్ మెథడ్స్ యాడెడ్ ఇన్ ద జావా 8. జావా 8లో ఇంటర్ఫేసెస్లో డిఫాల్ట్ మెథడ్స్ అనేది యాడ్ అయింది. జావా 7లో డిఫాల్ట్ మెథడ్స్ అనే కాన్సెప్టే లేదు. ఓకే, ఇంటర్ఫేస్ అంటే ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడే ఉంటుంది. క్లియర్? ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇంకో మెథడ్ యాడ్ అయింది జావా 8లో ఇంటర్ఫేసెస్లో. ఇంకోటి స్టాటిక్ డిఫాల్ట్కి తేడా ఏంటంటే, డిఫాల్ట్ మెథడ్ని ఏమంటారంటే కాంక్రీట్ మెథడ్ అని కూడా అంటారు. ఓకే, ఇట్స్ ఏ క్లాస్ కాంక్రీట్ మెథడ్ అన్నట్టు. అది ఇది ఇన్స్టాన్స్కి సంబంధించింది. ఓకే, ఇన్స్టాన్స్ని బట్టి మారుతుంది. ఇన్స్టాన్స్ యూజ్ చేసి యాక్సెస్ చేయాలి. అంటే ఇన్స్టాన్స్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ని యూజ్ చేసి యాక్సెస్ చేయాలి. కానీ స్టాటిక్ మెథడ్ అంటే రైట్, స్టాటిక్ మెథడ్ ఏంటి, ఇంటర్ఫేస్ స్టాటిక్ మెథడ్ అని పెడుతున్నాం. ఇంటర్ఫేస్ స్టాటిక్ మెథడ్ నేమ్ ఏదైనా పెట్టేసుకోండి. ఓకే, మెథడ్. ఓకే, ఇక్కడ సో
కాన్సెప్ట్ క్లియర్గా ఉండాలి. వై డిఫాల్ట్ మెథడ్, వై స్టాటిక్ మెథడ్ అనేది బిగ్ క్వశ్చన్ ఉంటుంది. ఓకే, మనం ఒక్కొక్కటే డిస్కస్ చేద్దాం. ఒకటేసారి డిస్కస్ చేసి మీకు కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈజ్ యూజర్ సర్వీస్ స్టాటిక్ ఇంప్లిమెంటేషన్. అది స్టాటిక్ మెథడ్ అంటే ఇంప్లిమెంటేషన్ ఏమి ఉండదు కదా. స్టాటిక్ అంటే దానికి ఇంకోటి ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, మెథడ్ క్లియరా? సో అంటే మనకి ఇంటర్ఫేసెస్లో 2 మెథడ్స్ యాడ్ అయ్యాయి. ఒకటేంటి డిఫాల్ట్ మెథడ్ యాడ్ అయింది జావా 8లో, రైట్. నెక్స్ట్ ఏంటి స్టాటిక్ మెథడ్ యాడ్ అయింది. మనం ఫస్ట్ ఫీచర్ ఏమని డిస్కస్ చేసాము జావా 8 ఫీచర్స్లో? సో ఇంటర్ఫేసెస్లో చేంజెస్ వచ్చాయి. సో ద ఫస్ట్ ఏంటంటే డిఫాల్ట్ మెథడ్, స్టాటిక్ మెథడ్స్ వచ్చాయి. ఓకే, సో ఇక్కడ ఏం యాడ్ చేసాము స్టాటిక్ మెథడ్, సారీ ఇక్కడ కదా స్టాటిక్ మెథడ్ యాడ్ చేసాం. కెన్ ఐ టేక్ ది స్టాటిక్ మెథడ్ అండ్ ఐ విల్ గో టు ద జావా 7. ఓకే, జావా 7లో నేను యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. విల్ ఇట్ అలో? నో, ఇట్స్ నాట్ అలోవింగ్. ఓకే, స్టాటిక్ మెథడ్స్ని కానీ డిఫాల్ట్ మెథడ్స్ కానీ జావా 8 అలో చేయదు. సరే, జావా 7 అలో చేయదు, రైట్. జావా 8 will allow static methods, default method. Java 7 doesn't allow static and default method. Clear? ఫస్ట్ ఫీచర్ క్లియర్గా అయిందా? ఓకే, దీన్ని ఎలా యాక్సెస్ చేయాలి అదేంటి తర్వాత చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏంటంటే జావా 7లో డిఫాల్ట్ మెథడ్, స్టాటిక్ మెథడ్స్ ఉండవు ఇంటర్ఫేసెస్లో. జావా 8లో డిఫాల్ట్ మెథడ్, స్టాటిక్ మెథడ్స్ యాడెడ్ ఇన్ ద ఇంటర్ఫేసెస్. దట్స్ ద ఫస్ట్ ఫీచర్. ఓకే, సో మరి ఇలా ఉన్నప్పుడు దీన్ని ఎలా యాక్సెస్ చేయాలి ఇంటర్ఫేసెస్లో? ఇదివరకు మనకు తెలుసు ఏంటి, ఒక ఇంటర్ఫేసెస్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటుంది, దానికి ఇంప్లిమెంటేషన్ క్లాస్ రాస్తాం. ఈ ఇంప్లిమెంటేషన్ క్లాసెస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాన్ని ఇంటర్ఫేసెస్కి అసైన్ చేసి ఇంటర్ఫేస్ రిఫరెన్స్ తోటి మెథడ్ని యాక్సెస్ చేస్తున్నాం, రైట్. మన జావా కలెక్షన్స్లో అదే కదా డిస్కస్ చేసాం. ఏం చేసాము? అరే లిస్ట్ ఈజ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లిస్ట్. అరే లిస్ట్కు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, దాని ఆబ్జెక్ట్ లిస్ట్ రిఫరెన్స్కి అసైన్ చేసి లిస్ట్ డాట్ యాడ్, ఎడిట్, డిలీట్ సంథింగ్ ఏది ఉంటే ఆ మెథడ్స్ అన్నిటిని యాక్సెస్ చేసుకున్నాం. క్లియర్? కానీ మరి ఇక్కడ స్టాటిక్ మెథడ్స్ని, డిఫాల్ట్ మెథడ్స్ని ఎలా యాక్సెస్ చేయాలి ఒక ఇంటర్ఫేసెస్లో? మరి వీటిని చైల్డ్ క్లాస్ రిఫరెన్స్ తోటి యాడ్ చేయొచ్చా, ఇంప్లిమెంటేషన్ క్లాస్ తోటి చేయొచ్చా? వీటికి ఇంప్లిమెంటేషన్ క్లాసెస్కి సంబంధం లేదు కదా. ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ అంటే ఏంటి? అబ్స్ట్రాక్ట్ మెథడ్ని తీసేసుకుని ఓన్ ఇంప్లిమెంట్ చేస్తాయి. ఈ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయ్యాయి ఇక్కడ, రైట్. ఓపెన్ కోర్స్ క్లర్లీ బేసెస్ ఉన్నాయంటే ఇంప్లిమెంటేషన్ మెథడ్ బాడీ ఉంది. ఓకే, ఇట్స్ నాట్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కదా, డిఫాల్ట్ మెథడ్స్ అండ్ స్టాటిక్ మెథడ్స్. సమ్ బాడీ ఉంది, మెథడ్ బాడీ ఉంది. ఫస్ట్ దానికి లాస్ట్ దానికి డిఫరెన్సెస్ ఏంటి మహేష్? ఫస్ట్ దానికి దీనికి డిఫరెన్సెస్ ఏంటి? ఫస్ట్ దానికి మెథడ్ బాడీ లేదు, రైట్. ఓపెన్ క్లోజ్ కర్లీ బ్రేస్ లేదు గెట్ యూజర్ నేమ్కి. కానీ ఇక్కడ డిస్ప్లే యూజర్ నేమ్కి, ఇంటర్ఫేసెస్ స్టాటిక్ మెథడ్కి ఓపెన్ క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్ ఉన్నాయి. అంటే మెథడ్ బాడీ ఉంది, అంటే ఇంప్లిమెంటేషన్ ఉంది. కానీ ఫస్ట్ దానికి లేదు. కానీ మనకు తెలుసు అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అయితే ఇంప్లిమెంటేషన్ క్లాస్ క్రియేట్ చేసి వాటి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి రిఫరెన్స్కి అసైన్ చేసి ఇంటర్ఫేస్ రిఫరెన్స్కి అసైన్ చేసి యాక్సెస్ చేస్తాం. క్లియరా? అది క్లియర్ కదా చిరంజీవి? డౌటా? క్లియర్ కదా? సో లైక్ అరే లిస్ట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి లిస్ట్కి అసైన్ చేసి లిస్ట్లో ఉన్న యాడ్ మెథడ్, రిమూవ్ మెథడ్ని యాక్సెస్ చేస్తాం. కానీ ఇప్పుడేంటి మరి ఇక్కడ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్స్ మనకు ఆల్రెడీ వీ నో దట్ ఏంటి ఇంటర్ఫేసెస్కి వీ కెనాట్ క్రియేట్ ద ఆబ్జెక్ట్. అది షూర్ కదా? కెన్ వి క్రియేట్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ టు ఇంటర్ఫేస్? నో, రైట్. ఎందుకంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్సే ఉంటాయి. వీ కెనాట్ క్రియేట్ ద ఆబ్జెక్ట్ టు ఇంటర్ఫేసెస్. మరి ఈ రెండింటిని ఎలా యాక్సెస్ చేయాలి? సో చైల్డ్ క్లాసెస్కి యాక్సెస్ తీసా? పాసిబిలిటీ లేదు. చైల్డ్ క్లాసెస్కి సంబంధం లేదు, ఎందుకంటే వాటిలో లేదు ఈ మెథడ్స్. వాటి ఇంప్లిమెంటేషన్స్ అనేది పేరెంట్లో ఇంటర్ఫేసెస్లోనే ఉన్నాయి. మరి ఇవి ఎలా యాక్సెస్ చేయాలి? ఎనీ ఐడియా? ఎనీ థాట్? ఓకే, చిన్న ఎగ్జాంపుల్ తీసేసుకుందాం. ఓకే, క్లియర్గా. సో ఇది జావా మళ్ళీ మిగతా ఫీచర్స్ వచ్చినప్పుడు జావా 7 ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఒక ప్రోగ్రామ్ రాసేద్దాం. ఇక్కడ లైక్ ఐ విల్ టేక్ వన్ ఇంటర్ఫేస్. ఓకే, ఇంటర్ఫేసెస్ ఏంటి టు అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ. ఐ విల్ టేక్ ఇంటర్ఫేస్ నేమ్ ఈజ్ వెహికల్. ఓకే, వెహికల్ అంటే వెహికల్ కెన్ బి ఎనీథింగ్, రైట్. వెహికల్ అనేది లారీ కావచ్చు, బస్ కావచ్చు, కార్ కావచ్చు, ఎనీథింగ్. వెహికల్ ఈజ్ ద నౌన్. ఓకే, ఇట్స్ నాట్ ఇంప్లిమెంటేషన్. ఓకే, వెహికల్ అంటే వెహికల్ కెన్ బి కార్ కావచ్చు, బస్ కావచ్చు, ఎనీథింగ్ కావచ్చు. ఓకే, ఈ వెహికల్లో నేను ఏం చేస్తున్నా అంటే ఒక డిఫాల్ట్ మెథడ్ పెడుతున్నా. ఓకే, ఏంటది? వైట్ మెథడ్ నేమ్ వచ్చేసి
క్లీన్ వెహికల్. ఈ క్లీన్ వెహికల్ని నేను ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్గా తీసుకుంటున్నాను. ఓకే, క్లీన్ వెహికల్స్ అంటే డిపెండింగ్ ఆన్ ద వెహికల్ కదా. దీన్ని అంటే ఇప్పుడు కార్, ఈ వెహికల్ ఇంటర్ఫేస్ని కార్ కనుక ఇంప్లిమెంట్ చేసింది అనుకో, దాన్ని ఒక వేలో క్లీన్ చేస్తారు. అదే బస్ అనుకో ఒక వేలో క్లీన్ చేస్తారు. ఇంప్లిమెంటేషన్ విల్ బి డిఫరెంట్ కదా. అంటే క్లీనింగ్ ప్రాసెస్ అనేది వెరీ డిఫరెంట్ ఉంటుంది. బైక్ అనుకో ఒకలా క్లీన్ చేస్తారు కదా. ప్రాసెస్ విల్ బి డిఫరెంట్. టైం కూడా ఎక్కువ, బస్కి ఎక్కువ టైం తీసుకుంటుంది, కార్కి తక్కువ తీసుకుంటుంది. అదే బైక్కి ఇంకా తక్కువ టైం తీసుకుంటుంది. ఇంప్లిమెంటేషన్ టైం కాంప్లెక్సిటీ కూడా వేరు ఉంటాయి. సో క్లీన్ అనేది అబ్స్ట్రాక్ట్ మెథడ్. అదే ఏ వెహికల్ ఇంప్లిమెంట్ చేసుకుంటారో దాని బేస్ బట్టి దాని ఇంప్లిమెంటేషన్ అనేది మారుతుంది. క్లీన్ వెహికల్ అనే మెథడ్ ఇంప్లిమెంటేషన్ మారిపోతుంది. ఓకే, జస్ట్ అజ్యూమ్ చేసుకోండి. ఇంకో మెథడ్ ఏం రాస్తారంటే ఐఎమ్ రైటింగ్ వన్ డిఫాల్ట్ మెథడ్. ఓకే, డిఫాల్ట్. సో టైప్ కూడా వైడ్, ఇట్ వోంట్ రిటర్న్ ఎనీథింగ్. ఇక్కడ ఏం చేస్తుందంటే స్టార్ట్ వెహికల్ అంటున్నా, వెహికల్. ఓకే, ఇక్కడ ఏ వెహికల్ తీసుకున్నా స్టార్ట్ అనేది కామన్ ప్రాసెసే కదా, వెహికల్ స్పెల్లింగ్ తప్ప. Right? So vehicle. Okay, okay. దీన్ని ఇక్కడ దీన్ని చేంజ్ చేస్తామనుకో, ఏం చేయాలి, క్లాస్ నేమ్, ఫైల్ నేమ్ కూడా చేంజ్ చేయాలి. ఓకే, గో అండ్ చేంజ్ రీనేమ్, ఎందుకంటే పబ్లిక్ కదా. ఓకే, వెహికల్ స్టార్ట్ వెహికల్ అనేది డిఫాల్ట్. ఇక్కడ ఏం చేస్తున్నాను, జస్ట్ నేను దీని ఫంక్షనాలిటీ అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే జస్ట్ ఐమ్ రైటింగ్ ఇంప్లిమెంటేషన్ స్టార్టెడ్ వెహికల్ అని పెడుతున్నా. స్టార్ట్ అనగానే స్టార్టెడ్ వెహికల్ అని పెడుతున్నా. ఓకే, వెహికల్ క్లియర్. ఇదేం చేయట్లేదు అంటే వెహికల్ స్టార్ట్ అవగానే స్టార్ట్ చేసేసింది మేడం అనుకోండి, జస్ట్ ఇంప్లిమెంటేషన్. ఇది డిఫాల్ట్. అంటే ఏ వెహికల్ అయినా స్టార్ట్ చేయాలి కదా, ఇది ఒక కామన్ మెథడ్ అనుకోండి. ఏ వెహికల్ అయినా స్టార్ట్ అయితే కంపల్సరీ, అది బైక్ అయినా కార్ అయినా బస్ అయినా స్టార్టింగ్ అనేది కామన్. ఓకే, ఇప్పుడు దీనికి ఏంటి, దీన్ని నేను ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఇక్కడే రాసేసుకొచ్చా ఇంకో క్లాస్. నేను కెన్ ఐ రైట్ హియర్ ఆర్ నాట్? రాసేసుకోవచ్చు. ఒక క్లాస్లో గుర్తుపెట్టుకోండి, ఒక ఫైల్లో నువ్వు నెంబర్ ఆఫ్ క్లాసెస్ కూడా రాసేసుకోవచ్చు. కానీ ప్రాజెక్ట్లో మాత్రం అలా రాయరు. ఓకే, ప్రాజెక్ట్లో ఎందుకు రాయరని అంటే రీడబిలిటీ కోసం. ఆ ఫైల్ నేమ్ బట్టి ఓకే ఇది ఒకటే క్లాస్ అన్నాను, కానీ నువ్వు ఇక్కడ మల్టిపుల్ క్లాసెస్ని రాసేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, కానీ ఏంటంటే ఏదైతే ఫైల్ నేమ్ ఇస్తామో ఆ ఫైల్ నేమ్ తోటి ఆ పబ్లిక్ క్లాస్ నేమ్ అదే అయి ఉండాలి. ఓకే, ఇప్పుడు నేను ఇంకొక క్లాస్ ఇక్కడ రాసేసుకోవచ్చు. క్లియర్. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇప్పుడు నేను ఐఎమ్ రైటింగ్ వన్ మోర్ క్లాస్, దట్ ఈస్ క్లాస్. నేను కార్ అనేది ఒక క్లాస్ తీసుకున్నా. ఇంప్లిమెంట్ వెహికల్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇంప్లిమెంట్ చేయడానికి ఇది ఏముంటుంది, కంపైల్ ఎర్రర్ ఇస్తుంది. ఎందుకంటే సావింగ్ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది కాబట్టి డెఫినెట్గా మనం ఇక్కడ ఏం చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, ఇంప్లిమెంట్స్ ఏంటది, ఇది రెండు అడుగుతుంది. కార్ని చేస్తావా, స్టాటిక్ వెహికల్ ఉంది, ఈ రెండింటిని చేస్తావా అని అడుగుతుంది. బట్ ఐ వాంట్ టు టేక్ ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఓకే, చేసా. ఇక్కడ ఏంటి, ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఏమి సిస్ అవుట్ పెట్టేసి ఇది కార్ కదా, ఇక్కడ ఏం చెప్తాను, క్లీన్డ్ కార్. ఓకే, ఇది కార్ ఇంప్లిమెంటేషన్ కదా. క్లియరా, ఇక్కడ దాకా క్లియరా, డౌట్ ఏం లేదు కదా. కానీ డిఫాల్ట్ మెథడ్ ఇంప్లిమెంట్ చేయమని అడిగిందా, అది అడిగింది. కానీ చేయకపోతే ఏమన్నా ఎర్రర్ ఇచ్చిందా, ఇవ్వలేదు. కానీ అదే అబ్స్ట్రాక్ట్ మెథడ్ చేయకపోతే డెఫినెట్గా కంపైల్ ఎర్రర్ అనేది ఇస్తుంది. ఓకే, ఇక్కడ ఇదే అడుగుతారు క్వశ్చన్. What if you when a interface is having default method, if it's not overridden or it's not implemented in the child class, what will happen? Will it be compile error? It will be runtime error అని అడుగుతారు. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి, కంపైల్ ఎర్రర్ లేదు, రన్ టైమ్ ఎర్రర్ కూడా రాదు. ఓకే, డిఫాల్ట్ మెథడ్స్ని నువ్వు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ఇంప్లిమెంట్ యూ కెన్ ఓకే, డిఫాల్ట్గానే ఉంటుంది. లైక్ ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ మనకు ఆబ్జెక్ట్ క్లాస్ ఉంది. ఆబ్జెక్ట్ క్లాస్లో ఏమేమి మెథడ్స్ ఉంటాయి, వాట్ ఆర్ ద క్లాస్ మెథడ్స్ దేర్ ఇన్ ఆబ్జెక్ట్ క్లాస్? హ్యాష్ కోడ్, టు స్ట్రింగ్, ఈక్వల్స్, క్లోన్, గెట్ క్లాస్, వెయిట్, నోటిఫై, ఈ మెథడ్స్ అన్నీ ఉంటాయి. ఓకే,
రైట్. కానీ నువ్వు వాటిని ఇంప్లిమెంట్ చేయకుండా ఏమైనా కంపైల్ చేస్తుంది అది ఆబ్జెక్ట్ క్లాస్ కదా, ప్రతి క్లాస్ని ఇంప్లిమెంట్ చేసుకోమని అడుగుద్దా? చేయదు, అడగదు కదా. అలాగే నీకు డిఫాల్ట్ ఇంటర్ఫేసెస్ ఏంటంటే, డిఫాల్ట్ మెథడ్స్ ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు ఓవర్ రైడ్ యూ కెన్ ఓవర్ రైడ్, కానీ ఇఫ్ యూ డజంట్ వాంట్ దట్స్ ఓకే, ఇఫ్ యూ డోంట్ వాంట్ దట్స్ ఓకే. కంపైల్ ఎర్రర్ ఏం ఇవ్వదు. క్లియర్? ఓకే. సో ఇప్పుడు దీన్ని ఎలా యాక్సెస్ చేయాలి? ఇక్కడ మనకు స్టార్టింగ్ పాయింట్ ఏంటి? ఏదన్నా యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ ఏ మెథడ్ ఉండాలి? మెయిన్ మెథడ్ ఉంది. అది మెయిన్ మెథడ్ ఎక్కడ? చైల్డ్ క్లాసెస్లో పెట్టాం. ఓకే. ఫస్ట్ ఏంటి, మనం జనరల్గా ఏం చేస్తాము? ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. దేనికి? కార్ ఈజ్ ఈక్వల్ న్యూ కార్ చేయొచ్చు కదా ఇలా. క్లియర్? ఇప్పుడు కార్ డాట్ అనగానే ఏమొస్తాయి? ఏమేమి మెథడ్స్ వస్తున్నాయి నాకు? క్లీన్ వెహికల్ వస్తుంది, అలాగే స్టార్ట్ వెహికల్ వస్తుంది. అంటే ఐ కెన్ కాల్ 2 మెథడ్స్, రైట్? కానీ నేను ఇక్కడికి అసలు ఏంటి, నేను ఇంప్లిమెంటే చేయలేదు కదా. స్టార్ట్ వెహికల్ అనేది ఐ డిడెంట్ ఇంప్లిమెంట్. బట్ ఏంటి డిఫాల్ట్ అంటే ఏంటి? లైక్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి, మీరు ఏదన్నా ఒకటి వస్తువు బై చేస్తున్నారు. ఓకే, మీరు వస్తువు బై చేసేటప్పుడు ఒక వస్తువుకే పే చేస్తారు. దాంతోపాటు డిఫాల్ట్ కూడా ఒక ఫ్రీ గిఫ్ట్ ఇచ్చాడు అనుకో, డిఫాల్ట్ అది, దానికి మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, లైక్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే మీరు ఒక ప్రోటీన్ పౌడర్ ఆర్డర్ చేస్తున్నారు, రైట్? ప్రోటీన్ పౌడర్ ఆర్డర్ చేయగానే వాడు డిఫాల్ట్గా స్పూన్స్ యాడ్ చేస్తాడు. లైక్ మనం ప్రోటీన్ మిల్క్ షేక్ కానీ ఏదైనా యాడ్ చేసినప్పుడు వాటికి మీరు సపరేట్ చేయాల్సిన అవసరం లేదు. డిఫాల్ట్ మీన్స్ డిఫాల్ట్గా వచ్చేస్తాయి మీకు, దానికి మీరు పే చేయాల్సిన అవసరం లేదు. డిఫాల్ట్ మెథడ్స్ మీన్స్ అదైతే ఏదైతే ఆ ఇంటర్ఫేసెస్ని ఏదైతే క్లాస్ చేస్తుందో దానికి డిఫాల్ట్గా వచ్చేస్తుంది అది. ఓకే, డిఫాల్ట్గా. కానీ డిఫాల్ట్గా వచ్చేటప్పుడు జస్ట్ ఆర్డర్ చేయండి. మీరు ఒక ఏంటి ఒక ప్రోటీన్ పౌడర్ ఆర్డర్ చేస్తున్నాడు, వాడు ఒక స్పూన్ చేస్తున్నాడు, అదేంటి ప్లాస్టిక్ స్పూన్ ఇస్తాడు. ఫ్రీ అనేది ఎలా ఉంటుంది? డిఫాల్ట్ది ప్లాస్టిక్ స్పూన్ ఉంటుంది. కానీ మీరేమనుకున్నారు? ఐ డోంట్ వాంట్ టు టేక్ ద ప్లాస్టిక్ స్పూన్. మీరేమనుకున్నారు? అల్యూమినియంది కావాలి, లేకుంటే కాపర్ది కావాలి. ఎప్పటికి వాటర్లో ఉంటుంది కదా అడ్వాంటేజెస్, అంటే మన ప్లాస్టిక్ వల్ల ప్రాబ్లం వస్తుంది. కానీ వాడు డిఫాల్ట్గా ఏమి ఇస్తాడు? ప్లాస్టికే ఇస్తాడు. నీకు అది వద్దు అనుకున్నప్పుడు నువ్వు ఓవర్ రైడ్ చేసుకోవాలి. అంటే నీకు ఆర్డర్ పెట్టుకునేటప్పుడు ఏం చేయాలి? ఐ డోంట్ వాంట్ ప్లాస్టిక్, నాకు ఐ వాంట్ ఐరన్, ఐ వాంట్ కాపర్ స్పూన్ అని పెట్టినప్పుడు ఏం చేస్తాడు? ఆ ఇంప్లిమెంటేషన్ నువ్వు రాసుకోవాలి. అంటే దానికి వాడు ఏం చేస్తాడు? కాపర్ స్పూన్కి మనీ యాడ్ చేస్తాడు, రైట్? ద సేమ్ వే ఇక్కడ నువ్వు ఒక ఇంటర్ఫేస్ ఉంది, ఆ ఇంటర్ఫేస్లో డిఫాల్ట్గా ఒకటి ఇచ్చేస్తున్నాడు ఇంప్లిమెంటేషన్. ఓకే, నీకు అది కావాలంటే తీసేసుకో. ఓకే, ఇట్ వోంట్ కంప్లై. ఓకే, లేదు నువ్వు కొత్తగా ఇంప్లిమెంట్ చేసుకుంటావు అని అంటే ఆ చైల్డ్ క్లాస్లో దాన్ని ఓవర్ రైడ్ చేయొచ్చు. ఫస్ట్ నీకు కావాల్సిన ఇంప్లిమెంటేషన్, నీకు ఏదైతే కావాలో ఆ ఇంప్లిమెంటేషన్ రాస్తావు, దాన్ని యాక్సెప్ట్ చేస్తావు. లేదు ఐ డోంట్ వాంట్ ఏంటి, నాకు డిఫాల్ట్ వచ్చిందే చాలు, ఐ డోంట్ వాంట్ టు పే మోర్, డిఫాల్ట్ ఈజ్ ఎనఫ్ టు మీ అనుకున్నావు అనుకో, దట్స్ గుడ్ టు మీ అనుకున్నప్పుడు ఏం చేస్తావు? డైరెక్ట్ యాక్సెస్ చేసుకోవచ్చు. అర్థమైందా? సినారియో అర్థమైందా? క్లియరా? ఎనీ డౌట్? చిరంజీవి క్లియరా? ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. డిఫాల్ట్ని నువ్వు ఓవర్ రైడ్ చేస్తే చేసుకో, బట్ డిఫాల్ట్ మెథడ్ ఓవర్ రైడ్ చేసుకోవచ్చు. కానీ ఇదేమడుగుతుంది? అవసరం లేదనుకుంటే డిఫాల్ట్ ఇంప్లిమెంటేషన్ ఇస్తాం. బై డిఫాల్ట్గా వస్తుంది. డిఫాల్ట్ అంటే అదే కదా మీనింగ్. అంటే డిఫాల్ట్ అంటే బై డిఫాల్ట్గా వచ్చేస్తుంది అంటే. దాన్ని లేదు అనుకుంటే యూ కెన్ ఓవర్ రైడ్ అండ్ యూ కెన్ చేంజ్ ఇట్. క్లియర్? ఫైన్. దిస్ ఈజ్ సో ఇప్పుడు నేను ఏం చేయాలి? నాకు ఏమొస్తాయి? 2 స్టార్ట్ వెహికల్ అవుతుంది, తర్వాత ఏమవుతుంది? క్లీన్డ్ కార్ అనే 2 మెథడ్స్ వస్తాయి. ఫస్ట్ నేను క్లీన్డ్ కార్ చేసినా కదా, ఫస్ట్ కార్ క్లీన్ చేసినాక స్టార్ట్ చేస్తాం కదా. ఓకే, వాట్ ఎవర్ సీక్వెన్స్ కెన్ బి ఎనీథింగ్. ఓకే, నేను స్టార్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా మెథడ్. ఓకే, కార్ క్లీన్ అయింది, వెహికల్ స్టార్ట్ అయింది. ఓకే, రైట్? క్లియరా? ఎనీ డౌట్? సో ఇది నార్మల్ క్లాస్ క్రియేట్ చేసి ఇలా రాసేసాం. కానీ మనం డిఫాల్ట్ యాక్చువల్గా ఎలా చేస్తాం? మనం ఫస్ట్ వెహికల్ అనే క్లాస్ తీసేసుకొని, ఇది ఇండస్ట్రీ అంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఇలాగనే తీస్తాం కదా, పేరెంట్కి రిఫరెన్స్ తీసేసుకుంటాం, వెహికల్ అనేది తీసేసుకొని చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. దిస్ ఈజ్ వాట్ వీఆర్ ఫాలోయింగ్ యాక్చువల్, రైట్? యూ కెన్ డూ దిస్ వే ఆల్సో. ఇప్పుడు వెహికల్ అన్నాం, వెహికల్ డాట్ క్లీన్డ్. ఓకే, వెహికల్ డాట్ స్టార్ట్. క్లియరా? యూ కెన్ డూ దిస్ వే ఆర్
you can do this way. Okay, the more used way is this one. Okay, ఓకే కార్స్ ఫస్ట్ టైం ఏంది చైల్డ్ రిఫరెన్స్ ఇస్తున్నప్పుడు క్లీన్ చేసాము, వెహికల్ స్టార్ట్ చేసాము, తర్వాత పేరెంట్ రిఫరెన్స్ క్లీన్ చేసాము, స్టార్ట్ చేసాము. కానీ ఈ వేలో చేయొచ్చు ఆర్ యూ కెన్ డూ విత్ దిస్ వే ఆల్సో. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశాను, ఐ వాంట్ టు ఓవర్ రైడ్. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ ఐ వాంట్ టు ఓవర్ రైడ్ డిఫాల్ట్ మెథడ్ ఆల్సో. ఓకే, ఏం చేస్తా, ఐ టేక్ డిఫాల్ట్ మెథడ్. క్లియర్, ఇక్కడ కిందికి వచ్చేసాయి మెథడ్స్. ఐ టేక్ ఫ్రమ్ హియర్ అండ్ ఐ పుట్ ఇట్ హియర్. ఓకే, సో ఇక్కడ నేను చేస్తా క్లీన్డ్ వెహికల్కి ఐ పుట్ ద సేమ్ క్లీన్డ్ వెహికల్. ఓకే, సో ఇదేంటి క్లీన్డ్ వెహికల్. దీనికి ఛాన్సే లేదు, ఇలానే చైల్డ్ క్లాస్లో ఇంప్లిమెంట్ చేయాలి. కానీ డిఫాల్ట్ మెథడ్ని మాత్రం ఇక్కడ ఏం చేస్తున్నారు చూడండి. సో అంటే ఇక్కడ ఓవర్ రైడ్ చేసినాక డిఫాల్ట్ మెథడ్ అంటే వెహికల్ సూపర్ డాట్ స్టార్ట్ వెహికల్ అంటే అది ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. ఓకే, క్లియరా? కానీ ఐ డోంట్ వాంట్ ఇయర్ అంటే నా ఇంప్లిమెంటేషన్ మార్చాలనుకుంటున్నాను. ఇక్కడ స్టార్ట్ వెహికల్ అనేది స్టార్టెడ్ కార్ స్టార్టెడ్ ఇంప్లిమెంటేషన్ మార్చా. ఓకే, కార్ స్టార్టెడ్ కార్ వెహికల్. ఓకే, మీనింగ్ఫుల్గా ఇచ్చుకోండి మీరు. ఓకే, స్టార్టెడ్ కార్ వెహికల్ కూడా అవసరం లేదు. క్లియర్? అంటే ఇప్పుడు నేనేం చేస్తాను, డిఫాల్ట్ మెథడ్ని ఓవర్ రైడ్ చేసి మళ్ళీ దాంట్లో ఏం చేస్తాడు, సూపర్ క్లాస్ మెథడ్ కాల్ చేస్తాడు. దానివల్ల యూజ్ ఏంటి, డైరెక్ట్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అదే కదా, దానివల్ల ఏం చేసి ఇప్పుడు ఓవర్ రైడ్ చేసి దాని ఇంప్లిమెంటేషన్ మార్చా. ఇంప్లిమెంటేషన్ అంటే ఇక్కడ మన బిజినెస్ లాజిక్ ఏంటి, ఓన్లీ ఎస్ఓపి మార్చడమే. ఎస్ఓపి అంటే స్టేట్మెంట్ మార్చడమే మన బిజినెస్ లాజిక్. ఇక్కడ ఫ్యూచర్గా మన ఫంక్షనాలిటీ ప్రాజెక్ట్లో వర్క్ చేసేటప్పుడు బిజినెస్ లాజిక్ వేరేలాగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి, అక్కడ డిఫాల్ట్ మెథడ్లో ఏముంది, ఇక్కడ స్టార్టెడ్ వెహికల్ అని వచ్చింది. కానీ ఇక్కడ వీడికి ఏమొచ్చింది, జస్ట్ స్టార్టెడ్ కార్ అని పెట్టా నా ఓన్ క్లాస్. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, స్టార్ట్ వెహికల్ అన్నప్పుడు ఇక్కడ నేను రిఫరెన్స్ ఏది యూజ్ చేసా, వెహికల్ యూజ్ చేసి స్టార్ట్ వెహికల్ అన్నప్పుడు ఇది ప్రింట్ అవుతుందా, స్టార్ట్ వెహికల్ అని ప్రింట్ అవుతుందా, లేదా స్టార్టెడ్ కార్ అని ప్రింట్ అవుతుందా? ఇక్కడ కార్ రిఫరెన్స్ తోటి స్టార్టెడ్ వెహికల్ అన్నప్పుడు అది స్టార్టెడ్ కార్ అని ప్రింట్ అవుతుందా, స్టార్ట్ వెహికల్ అని ప్రింట్ అవుతుందా? కెన్ యూ గెస్? అర్థమైందా వాటికి నేను ఏమడిగాను? ఇప్పుడు ఏంటి, నాకు ఇదివరకు ఏంటి, పేరెంట్ క్లాస్లో డిఫాల్ట్ మెథడ్ ఉంది కాబట్టి మనం కార్ రిఫరెన్స్ యూజ్ చేసినా వెహికల్ రిఫరెన్స్ యూజ్ చేసినా అదే డిఫాల్ట్గా అదే కాల్ చేసింది. కానీ ఇప్పుడు ఏంటి, నాకు చైల్డ్ క్లాస్లో కూడా ఐ హ్యావ్ ఓవర్ రైడెడ్ డిఫాల్ట్ మెథడ్. మళ్ళీ ఇంకోటి గుర్తు, ఇంటర్వ్యూ క్వశ్చన్లో డిఫాల్ట్ మెథడ్ ఓవర్ రైడ్ చేసేటప్పుడు ఇక్కడ డిఫాల్ట్ కీవర్డ్ అనేది ఉండదు. ఓకే, గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ సేమ్ ఇక్కడ మాత్రమే డిఫాల్ట్ అని ఉంటుంది. నేను ఓవర్ రైడ్ చేశాను కానీ ఇక్కడ డిఫాల్ట్ అని రాలేదు. ఓకే, బట్ ఇట్స్ ఓవర్ రైడెడ్ మెథడ్. ఇట్స్ అ సేమ్ మెథడ్ వాట్ ఎవర్ వీ హ్యావింగ్ ఇన్ ద పేరెంట్ క్లాస్. క్లియరా? ఈ సింటాక్స్ డెఫినెట్గా అడుగుతారు ఇంటర్వ్యూలో. హౌ కెన్ యూ ఓవర్ రైడ్ డిఫాల్ట్ మెథడ్, కెన్ యూ ఓవర్ రైడ్ డిఫాల్ట్ మెథడ్స్ ఇన్ చైల్డ్ క్లాస్ అని అడుగుతాడు. ఎస్ అండ్ నో? ఎస్, వీ కెన్ ఓవర్ రైడ్. కెన్ యూ రైట్ ద సింటాక్స్ అంటే ఇక్కడ కూడా డిఫాల్ట్ అని పెట్టొద్దు మీరు. ఓకే, అది మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఏం చేస్తాం, డిఫాల్ట్ అనగానే ఏమనుకుంటాం, ఓవర్ రైడ్ అనగానే సేమ్ మెథడ్ నేమో కాపీ పేస్ట్ చేస్తాం ఇదివరకు. బట్ డిఫాల్ట్ మెథడ్స్కి వచ్చేసరికి డిఫాల్ట్ కీవర్డ్ ఎగిరిపోతుంది. ఎక్సెప్ట్ డిఫాల్ట్ కీవర్డ్ ఎవ్రీథింగ్ విల్ బి సేమ్. క్లియర్? సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంటాం. స్టార్టెడ్ కార్ చేస్తాను, ఓవర్ రైడ్ అనేది. ఓకే, సో నేను ఫస్ట్ ఇక్కడ ఏం చేశాను, కార్ రిఫరెన్స్ యూజ్ చేసి క్లీన్ వెహికల్ అనగానే క్లీన్ వెహికల్ అనేది కామన్, ఎందుకంటే అది పేరెంట్ క్లాస్లో లేదు, అది డిఫాల్ట్ మెథడ్, అది అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఓకే, అదే వస్తుంది. కానీ ఇక్కడ సెకండ్ కార్ స్టార్ట్ అనగా ఏమైంది, స్టార్టెడ్ కార్ అని వచ్చింది. ఓకే, కానీ ఇక్కడికి ఏమొచ్చింది, సేమ్ స్టార్టెడ్ కారే వచ్చింది. మరి పేరెంట్ క్లాస్లో ఉంది కదా డిఫాల్ట్ మెథడ్, అది రాలేదు. ఎందుకు? ఇక్కడ ఏం రిఫరెన్స్ యూజ్ చేసాము, కార్ రిఫరెన్స్ యూజ్ చేసాము. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ నువ్వు ఏదైతే రిఫరెన్స్ యూజ్ చేస్తున్నామో ఆ మెథడ్ మాత్రమే కాల్ అవుతుంది. ఓకే, బట్ మరి నేను ఇది యూజ్ చేయొద్దు, వెహికలే యూజ్ చేయాలనుకుంటున్నా. కెన్ ఐ క్రియేట్ వెహికల్ రిఫరెన్సెస్ హియర్? ఇది చేయొచ్చా? కెన్ వి క్రియేట్ ఆబ్జెక్ట్ టు వెహికల్ డైరెక్ట్లీ? వీ కెనాట్ క్రియేట్. ఇది అనానమస్ క్లాస్ అయిపోద్ది, దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము. ఓకే, దిస్ విల్ బి అనానమస్ క్లాస్.
ఇది ఇక్కడే ఉంటుంది ఇంప్లిమెంటేషన్. దీన్ని ఇలా ఆబ్జెక్ట్ తోటి కాల్ చేయలేము. దీని ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఇక్కడ ఉంటుందో ఇక్కడే రాసేయాలి. దాన్ని ఆబ్జెక్ట్ రిఫరెన్స్ తోటి కాల్ చేయలేము ఇంటర్ఫేసెస్కి. ఓకే, సో ఛాన్సే లేదు. సో ఇలా ఇంప్లిమెంట్ చేసినప్పుడు దీని ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఇక్కడ ప్రొవైడ్ చేస్తామో ఆ స్టెప్ వరకే ఉంటుంది. ఫర్దర్గా మనం రిఫరెన్స్ యూజ్ చేసి రాయలేము. మళ్ళీ రాయాలంటే మళ్ళీ ఇంకో అనానమస్ మెథడ్ తీసేసుకొని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, ఇట్లా ఎన్నైనా చేసేసుకోవచ్చు, కానీ దాని ఇంప్లిమెంటేషన్ ప్రతిసారి రాయాలి. కానీ ఇది చాలా హెడ్ఏక్ ఉంది కదా, కోడ్ రీసైజబుల్గా ఉందా, దిస్ ఇస్ నాట్ గుడ్ వే కదా. సో నేను తీసేసి ఇలా రాయాలి. ఓకే, క్లియరా? సరే, ఓకే క్లియరా? సో ఎప్పుడైతే రిఫరెన్స్ ఇక్కడ పాస్ చేస్తున్నారో ఆ రిఫరెన్స్లో ఉన్న మెథడ్ మాత్రమే కాల్ అవుతుంది. క్లియర్? మరి స్టాటిక్ మెథడ్స్ని ఎలా చేయాలి? ఇప్పటివరకు మనం డిఫాల్ట్ మెథడ్స్ని చేస్తాం. ఒక ఇంటర్ఫేస్లో డిఫాల్ట్ మెథడ్ ఉంది, దాన్ని ఓవర్ రైడ్ చేసుకోవచ్చు. ఓవర్ రైడ్ చేసేసుకొని కింద చేయొచ్చు. బట్ ఐ వాంట్ టు పుట్ వన్ స్టాటిక్ మెథడ్. ఓకే, జేకిక్లో స్టాటిక్ మెథడ్స్ ఏం పెడదామని అంటే, ఓకే ఇప్పుడు క్లీన్ వెహికల్ అనేది ఉంది కదా, ఈ క్లీన్ వెహికల్ని ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఎ స్టాటిక్ మెథడ్. ఓకే, క్లీన్ వెహికల్ ఉంది కదా ఇంటర్ఫేస్లో, దీన్ని మనం ఒక స్టాటిక్ మెథడ్గా తీసుకున్నాం. ఎలా తీసుకోవాలి? స్టాటిక్. ఓకే, స్టాటిక్ మెథడ్ అనేది ఇంప్లిమెంటేషన్ అడిగింది. ఓకే, ఏమైంది? రిమూవ్ సంథింగ్. ఓకే, స్టార్ట్గా వెహికల్ని క్లీన్ చేస్తున్నాము. ఈ డిఫాల్ట్ మెథడ్ స్టార్ట్. తర్వాత ఏం చేద్దాం, ఇంకొక మెథడ్ తీసుకుంటాం. అదేంటి? లైక్ రన్. ఓకే, స్టార్ట్. ఆ తర్వాత ఏంటి? మూవ్ అనేది అనుకో. మూవ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఏం చేస్తాం? మూవ్ చేస్తాం కదా. ఓకే, మూవ్ మెథడ్ అనేది మనం మూవ్ అనేది అబ్స్ట్రాక్ట్ మెథడ్గా తీసుకుందాం. అంటే 3 మెథడ్స్ కవర్ కావాలి కదా. మూవ్. క్లియరా? అంటే స్టాటిక్గా మీన్స్ అంటే ఫస్ట్ వెహికల్ తీసుకునేటప్పుడే స్టాటిక్గా క్లీన్ చేస్తున్నాము. డిఫాల్ట్గా స్టార్ట్ అయిపోతుంది. అదే వెహికల్ అయినా క్లీన్ అయ్యి స్టార్ట్ అయిపోతుంది. తర్వాత దానికి ఒక మూవ్ అనే మెథడ్ ఇచ్చాము. సో ఈ మూవ్ అనే మెథడ్ ఇప్పుడు ఏం చేస్తాము? ఇక్కడ కార్లో ఇంప్లిమెంటేషన్ చేద్దాం. ఓకే, పంపిస్తాం. ఏంటి? మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేస్తే ఎన్ని మెథడ్స్ అవుతుంది? ఒకటి స్టార్ట్ వెహికల్, మూవ్. కానీ ఇక్కడ చూడు, క్లీన్డ్ అనేది చూపిస్తుందా? క్లీన్డ్ వెహికల్ చూపిస్తుందా? క్లీన్డ్ వెహికల్ ఈజ్ ద స్టాటిక్ మెథడ్. ఇక్కడ స్టార్ట్ వెహికల్ ఈజ్ ద డిఫాల్ట్ మెథడ్. ఓకే, ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డిఫాల్ట్ మెథడ్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్ మాత్రమే ఓవర్ రైడ్ చేయమని అడుగుతుంది. కానీ స్టాటిక్ మెథడ్ అనే క్లీన్ వెహికల్ని అడుగుతుందా? లేదు. సో ఇప్పుడు నేను ఏం చేశాను అనుకో, ఇంప్లిమెంట్స్ అని ఇక్కడ ఏం చూపిస్తుంది? ఓన్లీ స్టార్ట్ వెహికల్, మూవ్ వెహికల్ మాత్రమే చూపిస్తుంది. అంటే ఈ 2 మెథడ్ని నేను నా చైల్డ్ క్లాస్లో ఐ కెన్ ఇంప్లిమెంట్. ఓకే, ఓకే అంటున్నా. క్లియర్? కన్ఫ్యూజ్ అవ్వద్దు, చిన్న ట్రిక్కీగా ఉంటాయి. ఇది అర్థమైంది అనుకో, ఫర్దర్గా మీకు చాలా ఈజీగా ఉంటాయి. లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ కానీ ఏదైనా కానీ. ఇక్కడ ఏంటి? సిస్ అవుట్. ఓకే, మూవ్. ఏంటి డౌట్? నీ డౌట్ అంటే శివ? ఇది మెయిన్ మెథడ్. ఓకే, ఇది రన్ చేయడానికి మెయిన్ మెథడ్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు మనం విత్ ఇన్ ద క్లాస్లో. ఇక్కడ పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. ఈ క్లాస్లో పెట్టుకోవచ్చు, ఈ క్లాస్లో పెట్టుకోవచ్చు. అది పాయింట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంతే. క్లియరా? సో ఇక్కడ మూవ్ వెహికల్కి మనం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఇచ్చాము. స్టార్ట్ వెహికల్కి సూపర్ క్లాస్ నుండే తీసేసుకుంటున్నాను. లేదా నీ ఓన్ ఇంప్లిమెంటేషన్ రాయాలంటే యూ కెన్ రైట్ ఇట్, ఎందుకంటే ఇది డిఫాల్ట్ మెథడ్ కాబట్టి. కానీ స్టాటిక్ మాత్రం అలాగనే ఉంటుంది. మరి ఈ స్టాటిక్ మెథడ్ని మనం ఎలా యాక్సెస్ చేయాలి? స్టాటిక్ అనగానే మనకు బై డిఫాల్ట్ ఒకటి తెలుసు. ఏంటి చెప్పండి? స్టాటిక్ ప్రాపర్టీస్ని ఏం చేయాలి? క్లాస్ నేమ్ తోటి యాక్సెస్ చేయాలి, అంతే కదా. అది ఎక్కడికి పోయినా ఏ వర్షన్ చేంజ్ అయినా అది ఫండమెంటల్ రూల్. స్టాటిక్ అనగానే వీ షుడ్ యూజ్ ద క్లాస్ నేమ్ ఇన్స్టెడ్ ఆఫ్ రిఫరెన్స్. ఓకే, కానీ మరి ఇక్కడ నేను ఏ రిఫరెన్స్ యూజ్ చేయాలి? ఏ క్లాస్ నేమ్ యూజ్ చేయాలి? ఇక్కడ కార్ని యూజ్ చేయాలా? ఇంప్లిమెంటేషన్ క్లాస్ నేమ్ యూజ్ చేయాలా? ఆ ఇంటర్ఫేసెస్ నేమ్ యూజ్ చేయాలా? కెన్ యూ గెస్? స్టాటిక్స్ వాటిని మనం ఓవర్ రైడే చేయట్లేదు, ఛాన్స్ ఇవ్వట్లేదు. అలాంటప్పుడు ఇది కార్కి సంబంధించిందేనా? నాట్ రైట్. ఆబ్వియస్లీ మనం వెహికల్ అనేది యూజ్ చేయాలి.
కదా ఓవర్ రైడ్ చేసేటప్పుడు అలో చేయట్లేదు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, కార్ అనగానే డాట్ అనగానే నాకు ఏ మెథడ్స్ వస్తున్నాయి ఇక్కడ చూడండి. స్టార్ట్ వెహికల్ వస్తుంది, మూవ్ వస్తుంది. క్లీన్ వస్తుందా, క్లీన్ వెహికల్ వస్తుందా, రావట్లేదు. ఎందుకది స్టాటిక్ మెథడ్ ఆఫ్ ఇంటర్ఫేస్, అంటే ఆ క్లాస్కి సంబంధించింది అది స్టాటిక్. ఓకే, ఇప్పుడు నేను అన్నాను, నెక్స్ట్ ఏంటి కార్ డాట్ మూవ్ అన్నాను. ఇక్కడ క్లియరా, కన్ఫ్యూజన్ ఉంటే ఇక్కడ ఆపేస్తాను. ఓకే, క్లియర్ లేకుంటే చెప్పండి. కానీ నేను ఇక్కడ కార్ డాట్ క్లీన్ అనలేను. ఓకే, క్లీన్ అంటే నాకు రాదు ఇది. ఎందుకు, క్లీన్ అనేది స్టాటిక్ మెథడ్, ఇక్కడ స్టాటిక్ మెథడ్ ఆఫ్ వెహికల్. ఓకే, డిఫాల్ట్ మెథడ్ని నేను కారే ఇంప్లిమెంటేషన్ క్లాస్తో తీసుకోవచ్చు, అబ్స్ట్రాక్ట్ మెథడ్ని తీసుకోవచ్చు. కానీ స్టాటిక్కి వచ్చేసరికి ఐ కెనాట్ టేక్ ఇట్. ఎందుకు, స్టాటిక్ ఈజ్ బిలాంగ్స్ టు ద క్లాస్. ఓకే, దాని ఇన్స్టాన్స్ వేరియబుల్కి సంబంధం లేదు. మనం ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ క్లాస్ ఇస్తున్నామో దానికి అబ్జెక్ట్ క్రియేట్ చేస్తామని అర్థం ఇంప్లిమెంటేషన్ క్లాస్ అంటే, అంతే కదా. సో ఇప్పుడు మరి దీన్ని ఎలా యాక్సెస్ చేయాలంటే మనకు తెలుసు, ఒకటి ఏంటి తెలుసు, ఫండమెంటల్ రూల్ ఏంటి, స్టాటిక్ అనగానే క్లాస్ నేమ్ యూజ్ చేయొచ్చు. రైట్, డైరెక్ట్ వేరియబుల్ కూడా అవసరం లేదు దానికి, మన ఇంటర్ఫేస్ అది, దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందా, ఈవెన్ దో ఇంటర్ఫేస్ అయినా అది, ఎందుకంటే స్టాటిక్ ప్రాపర్టీ అందులో, స్టాటిక్ మెథడ్ కాబట్టి డైరెక్ట్లీ యాక్సెస్ చేసుకోవచ్చు. ఈజ్ ఇట్ క్లియర్, ఎనీ డౌట్, నో రైట్? ఓకే, స్టార్టెడ్ వెహికల్, ఎస్ స్టార్ట్ చేశాను, మూడ్ వెహికల్ అండ్ క్లీన్ వెహికల్. ఓకే, కాకపోతే ఆర్డర్ చేంజ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఇది కాల్ చేయండి, లైక్ స్టార్టింగ్గా క్లీన్ చేశాను, తర్వాత కార్ని స్టార్ట్ చేశాను, మూవ్ చేశాను. క్లియరా, ఎనీ డౌట్? ఇప్పుడు ఈరోజు మనం ఏం డిస్కస్ చేసాము, ఫస్ట్ ఫీచర్ డిస్కస్ చేసాం. ఏంటది, ఇంటర్ఫేసెస్లో చేంజెస్ వచ్చాయి. ఏంటవి, డిఫాల్ట్ మెథడ్స్, స్టాటిక్ మెథడ్స్. జావా 7లో ఇంటర్ఫేసెస్లో డిఫాల్ట్ మెథడ్స్, స్టాటిక్ మెథడ్స్ నాట్ అలౌడ్. కానీ ఇంటర్ఫేసెస్లో స్టాటిక్ మెథడ్స్, డిఫాల్ట్ మెథడ్స్ అలౌ చేయొచ్చు. మరి స్టాటిక్ మెథడ్స్, డిఫాల్ట్ మెథడ్స్ ఉంటే వాటిని ఎలా యాక్సెస్ చేయాలి, వాటిని ఎలా క్రియేట్ చేయాలి, వాటిని ఎలా యాక్సెస్ చేయాలి, ఎలా చేసాం మనము. సో ఫస్ట్ నేను ఒక వెహికల్ అనే ఇంటర్ఫేస్ తీసుకున్నా, అందులో ఒక స్టాటిక్ మెథడ్ ఉంది, క్లీన్ వెహికల్ ఉంది, డిఫాల్ట్ మెథడ్ స్టార్ట్ వెహికల్ ఉంది, సమ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది. ఓకే, క్లియరా? తర్వాత ఏంటి, నేను ఒక కార్ తీసుకున్నా, ఆ వెహికల్ ఇంప్లిమెంటేషన్, దాంట్లో స్టార్ట్ అని చెప్పేసి, ఇక్కడ స్టార్ట్ వెహికల్ అనేది డిఫాల్ట్ మెథడ్ కాబట్టి ఐ కెన్ ఓవర్ రైడ్ ఆర్ నేను ఓవర్ రైడ్ కూడా చేయకపోవచ్చు, కంపల్ ఎర్రర్ ఏం కాదు. ఇఫ్ ఐ డోంట్ వాంట్ టు ఓవర్ రైడ్ ఐ కెన్ రిమూవ్ దిస్. ఇఫ్ ఐ వాంట్ టు ఓవర్ రైడ్ ఐ కెన్ ఓవర్ రైడ్ ద డిఫాల్ట్ మెథడ్. క్లియర్? సో అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది, దాన్ని డెఫినెట్గా మనం ఓవర్ రైడ్ చేయాలి, లేకపోతే కంపైల్ ఎర్రర్. ఓకే, తర్వాత ఏంటి, ఒక స్టాటిక్ మెథడ్ ఉంది, దాని స్టాటిక్ మెథడ్ అనేది క్లాస్కి సంబంధించింది కాదు, అంటే చైల్డ్ క్లాసెస్కి సంబంధించింది కాదు, అది ప్యూర్లీ బిలాంగ్స్ టు ద వెహికల్. మరి వెహికల్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే ఛాన్స్ లేదు, రైట్? వెహికల్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే ఛాన్స్ లేదు. కానీ మరి స్టాటిక్ ప్రాపర్టీస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా యాక్సెస్ చేయొచ్చా? ఎస్, వీ కెన్. స్టాటిక్ ఆల్ బిలాంగ్స్ టు ద క్లాస్, నాట్ ఇన్స్టెన్స్. దట్స్ ఫండమెంటల్ రూల్. సో ఐ యూజ్డ్ వెహికల్ అండ్ ఐ కాల్డ్ ద క్లీన్డ్ వెహికల్. కార్ యూజ్ చేసి స్టార్ట్ వెహికల్ కాల్ చేశాను, కార్ యూజ్ చేసి మూవ్ చేశాను. కానీ క్లీన్ వెహికల్ మాత్రం వెహికల్ ఇంటర్ఫేస్ నేమ్ యూజ్ చేసి కాల్ చేశాను. క్లియరా? దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫీచర్. ఐ విల్ స్టాప్ హియర్. ఓకే.